చూసుకుంటే అంగన్వాడీలకు సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ వచ్చింది. అంగన్వాడీల్లో సౌకర్యాల లేమిపై కౌంటర్ వేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి విచారణ వివరాలతో కౌంటర్ వేయాలని ప్రతిపాదనకు ఆదేశించింది. కేంద్ర శిశు ఆరోగ్య సంక్షేమ శాఖకు సంబంధించి కార్యదర్శులు, అదేవిధంగా మనం చూసుకుంటే రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు అయితే తదితరులకు నోటీసులు అయితే ఇచ్చిందనమాట. మొత్తంగా చూసుకుంటే సో ఈ విధంగా మనం చూసుకుంటే అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు ఏమీని ప్రశ్నిస్తూ కాకినాడకు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేతినీడు అఖిల్ శ్రీ గురు తేజ హైకోర్టులో పిటిషన్ వేశారన్నమాట. ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆహార భద్రతా చట్టం ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,000 చిల్లర అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 7,432 చోట్ల మరుగుదొడ్లు, 3,200 చోట్ల విద్యుత్ సరఫరా, 826 కేంద్రాల్లో మంచినీటి సౌకర్యం లేవని ధర్మాసనం దృష్టికి అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న అందరికీ కూడా, అటు బాలింతలకు కావచ్చు, చంటి పిల్లలకు కావచ్చు, అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఇది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.